ప్రిపేర్ పొనగంటి కూర పప్పు. సో బ్యాచిలర్స్కి అయితే చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. ఎలా అంటే ముందుగా అంత ఫ్రెష్గా కడుక్కొని పెట్టుకోవాలన్నమాట. సో నేను అక్కడ చూపిస్తున్నాను కదా, సో అలాగా. సో ఈ ఆకుల్లో ఎక్కువ మట్టి ఉండదు కాబట్టి చాలా ఈజీగా ఫ్రెష్ చేసుకోవచ్చు అనమాట. సో జస్ట్ ఆ కాడల్లాగా తింపేసి జస్ట్ మనం బౌల్లో వేసేసుకొని కడుక్కున్నా కూడా పెద్ద మట్టి ఏం రాదనమాట. సో అలా రెడ్గా ఉన్నవన్నీ కూడా తీసేయాలి. సో వీ డోంట్ వాంట్ టు యూజ్ అనమాట. ఎందుకు అని అంటే అది వేస్తే కూర రుచి అనేది పోతుంది. ఎందుకంటే అది ఆల్రెడీ ఎక్స్పైర్డ్ అయిన ఆకు అని అర్థం అనమాట. సో అలా పండిపోయిన ఆకులు ఉంటే కనుక తీసేసి పక్కన పెట్టేసేయండి. సో యాజ్ యూజువల్గా అలాగే కొంచెం మంచిగా ఒక మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయలు తీసుకొని చక్క కట్ చేసేసుకోవాలన్నమాట. సో నేనేంటంటే ఎక్కువ కారం యూజ్ చేయొద్దు అనుకుంటున్నాను కాబట్టి సో 4-5 పచ్చిమిర్చి తీసుకున్నాను అనమాట. ముందు రోజే పెసరపప్పు నానబెట్టేసుకున్నాను. సో 24 hours నానితే కనుక ఇలా మనం వేలితో చిదిమినా కూడా హాయిగా చితికిపోతుంది అనమాట. సో అలాంటి రెసిపీ ఇంత ఈజీగా ఎలా అయిపోతుందని అనుకుంటున్నారా? సో మనకేంటంటే ఇక్కడ ఒక చిన్న చిట్క, ఏ ఆకు అయినా సరే కొన్నిసార్లు మనం ఇంట్లో వండేటప్పుడు మాత్రం కట్ చేయక్కర్లేదు. బట్ ఇక్కడ మనం హాస్టల్లో 5-10 minutesలో అయిపోవాలనుకుంటాం కాబట్టి కట్ చేసుకుంటే ఈజీగా కుక్ అవుతుంది అనమాట. సో ఎక్కువ టైం పట్టదు హడావిడిలో ఉన్నా కూడా. సో ఇక్కడ నేను లో ఫ్లేమ్లో ఉడకబెడుతున్నాను. అండ్ పప్పు అనగానే మీరు చాలా లిక్విడ్ మాత్రం ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఇట్స్ అబౌట్ డ్రై అనమాట. నేను ఫ్రైలా చేయబోతున్నాను. సో ఏంటంటే నేను ఒక్కదాన్నే ఉంటాను కాబట్టి ఒక్కదాని కోసమే పప్పుని కొంచెం ఫ్రైలా చేసుకుంటే ఐ ఫీల్ సో హ్యాపీ. చపాతీ అంటే నైట్ చపాతీ కానీ దోశలోకి కానీ ఈజీగా తినొచ్చు కదా అని చెప్పేసి ఒకేసారి కుక్ చేస్తున్నాను అనమాట. సో మీకు ఎవరికైనా కూడా అలా కావాలంటే ఖచ్చితంగా ఈ రెసిపీ ట్రై చేసి నాకు కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బికాస్ మీకు ఎలా వచ్చిందో నాకు కూడా తెలుస్తుంది కదా. సో యాజ్ యూజువల్ జీలకర్ర అవన్నీ వేసుకొని అన్నీ కలిపేసుకొని అండ్ మనకు కావాల్సిన అన్ని ఏమంటే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని సో చేసేసుకోవచ్చు అనమాట. నేను ఎక్కువ స్పూన్స్ వాడను, అన్నీ ఒకటే వాడేస్తాను అనమాట. ఎందుకు అని అంటే మళ్ళీ ఈవినింగ్ అంతా వర్క్ అయిపోయి వచ్చాక అన్నీ తుడుచుకోవడం అంటే నా వల్ల అస్సలు కాదండి బాబు. సో అందుకని అన్నిటికీ ఒకటే గరిటె యూజ్ చేసేస్తాను అనమాట నేను. సో అన్ని డ్రై పదార్థాలే కాబట్టి నాకు అంత పెద్దగా చెడిపోవడం అనేది ఏం జరగదనమాట. సో మీ అందరికీ తెలుసు మా మమ్మీయే అన్నీ అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ టర్మరిక్ పౌడర్ కానీ తనే పార్సల్ చేసి పంపిస్తుంది ఫ్రమ్ ప్యూర్లీ హోమ్ మేడ్. మీకు కూడా హాస్టల్ నుంచి వచ్చేటప్పుడు అలా తెచ్చేసుకోండి. ఎన్ని రోజులైనా పాడవదు కాబట్టి అలా ఉండిపోతుంది అనమాట. సో ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ పప్పు వేసేయాలి. దాంట్లోనే కొంచెం సాల్ట్ వేసి మూత పెట్టేసేయాలి అనమాట. ఆ లోపు నేనైతే ప్రెస్టీజ్ వాడుతున్నాను కాబట్టి 200లో పెట్టేసుకున్నాను. సో టొమాటోస్ అన్నీ కట్ చేసుకొని అంత చిన్న సైజులో కట్ చేసుకుంటే ఈజీగా ఉడికిపోతుంది. సో వెంటనే మూత తీసి చూసేసరికి పప్పు ఆల్మోస్ట్ రోస్ట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ మనం వేయాల్సింది ఆకుకూర అనమాట. సో ఆకుకూర వేసేసి అలా ఇలా ఉప్పేసేయాలి. కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. సో యూజువల్గా మనకి ఆకుకూరలు ఎందుకంటే ఎస్పెషల్లీ పొనగంటి కూర యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ. సో అదేంటంటే మన బాడీని డిటాక్స్ చేస్తుంది అండ్ ఎనర్జీగా ఉంచడానికైనా మనం ఇమ్యూనిటీని రీఫ్రెష్ చేయడానికి అనేది చాలా యూజ్ అవుతుంది అనమాట. సో ప్రతి ఆకుకూరలో కూడా ఒక హెర్బ్స్లో ప్రతి దాంట్లో కూడాను ఒక మంచి ఇంగ్రీడియంట్ ఉంటుంది అనమాట. మనకు కావాల్సిన బాడీకి కావాల్సింది. సో యూజువల్గా నాన్ వెజ్ తిని బోర్ కొడుతుంది కదా, ఎప్పుడైనా ఇలా చేసుకోవచ్చు. బయట ఫుడ్ కానీ అలా తినకుండా ఉండాలంటే ఎస్పెషల్లీ హాస్టల్లో ఉన్నప్పుడు చాలా ప్రోటీన్, విటమిన్ డెఫిషియన్సీస్ అనేవి చాలా ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంటాయి, ఎస్పెషల్లీ లేడీస్లో. సో వాటిని అన్నిటిని బీట్ చేయడానికి ఇది ఓన్లీ ద రీజన్ ఈస్ గ్రీన్ లీవ్స్ అనమాట. హెర్బ్స్ చాలా బాగా యూజ్ చేయాలి మనం. సో టొమాటోస్ వేసేసుకొని పెట్టేసుకోవాలి. ఆ లోపు నేను కొత్తిమీర, నాకు చాలా ఇష్టం కొత్తిమీర. ఎస్పెషల్లీ ఏంటంటే మన స్లీప్ని చాలా ఇంప్రూవ్ చేస్తుంది అనమాట, స్లీప్ క్వాలిటీ. బికాజ్ ఇప్పుడు రీల్స్ అవన్నీ వచ్చేసి కూడా మన స్లీప్ సర్కిల్ అనేది చాలా డిస్టర్బ్ అవుతుంది కదా. సో అలాంటివి చాలా వరకు కూడా కొత్తిమీర మనకి రెడ్యూస్ చేస్తుంది అనమాట. సో అందుకని మనకి దాంట్లో ఎక్కువ యూజ్ చేస్తే మనకు ఆ స్లీప్ డిస్టర్బెన్సెస్ అనేవి కూడా తగ్గుతాయి. సో కొంచెం అలా వేసేసుకొని నేను వాటర్ ఎందుకు వేసేసుకున్నాను అని అంటే కొంచెం నాకు ఆకుకూర ఉడికినట్టు అనిపించలేదు. సో అందుకని కొంచెం రోస్ట్ చేద్దామని వేసుకున్నాను. ఈ ఫ్రైడ్ కాకరకాయ ఎవరికైనా కావాలంటే కింద కమెంట్ చేయండి, నేను ఎక్కడ కొన్నానో చెప్తాను. బట్ ఇట్స్ ఆసమ్ అండి టేస్ట్లో మాత్రం. ఇంకా కాకరకాయని పెరుగన్నాలో కానీ రసంలో కానీ తింటే నిజంగా చాలా బాగుంది. అండ్ ఊరికే కూడా తినొచ్చు, కాకరకాయ చిప్స్ అంటారంట వాటిని. సో మీకు ఎవరికైనా కావాలంటే కింద కమెంట్ చేయండి, నేను ఎక్కడ కొన్నానో చెప్తాను. అండ్ ఆ రీల్ కూడా పెడతాను ఇఫ్ యూ వాంట్. అన్నెసెసరీగా ఎందుకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అని ఇవ్వట్లేదు. సో ఇది కర్రీ రెసిపీ కాబట్టి ప్యూర్లీ ఐమ్ టాకింగ్ అబౌట్ కర్రీ. యూ కెన్ సీ ద టెక్స్చర్. చపాతీలోకి అయితే
అయిపోతుంది. సో ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టు అయి ఉంటే కనుక, మీ ఫేవరెట్ రెసిపీ ఇదే అయి ఉంటే కనుక ఖచ్చితంగా ఒక హార్ట్ సింబల్ ఇచ్చేయండి కమెంట్లో. అండ్ నెక్స్ట్ మీకు ఏమైనా రెసిపీ కావాలంటే కమెంట్ చేయండి.